ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం ఏపీడబ్ల్యూజేఎఫ్ డైరీ ఆవిష్కరణ సభలో సీఐ రాజేష్ సమావేశంలో పాత్రికేయుల పాత్ర బాధ్యతాయుతమైందని, అటువంటి వారిని సమిష్టిగా ముందుకు తీసుకువెళ్లడంలో ఏపీ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ ఏపీడబ్ల్యూజేఎఫ్ గురుతరమైన పాత్ర పోషిస్తుందని జంగారెడ్డిగూడెం పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ పిఎల రాజేష్ ప్రశంసించారు. ఫెడరేషన్ 2024 డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో సీఐ రాజేష్, విద్యావేత్త డాక్టర్ అలుగు ఆనందశేఖర్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. రాష్ట్ర కార్యదర్శి కెఎస్ శంకర్రావు అధ్యక్షతన జరిగిన డైరీ ఆవిష్కరణ సందర్భంగా కార్యక్రమంలో సీఐ రాజేష్, డాక్టర్ అలుగు కెవి రమణారావు, ఫెడరేషన్ ప్రతినిధులు కలపాల శ్రీనివాస్, అచ్యుత్య సూర్య, కిషోర్ తదితరులు పాల్గొన్నారు. మీడియా క్లబ్ అధ్యక్షుడు గొల్లమందల శ్రీనివాస్ స్వాగతం పలుకగా, కార్యదర్శి పిఎన్వి రామారావు వందన సమర్పణ చేశారు. కిషోర్ అలాగే మనకి ఏపీడబ్ల్యూజేలో జిల్లా ఉపాధ్యక్షుడిగా కొత్తగా ఎన్నికైన వారు కలపాల శ్రీనివాస్ గారు కూడా రావాల్సిందిగా కోరుతున్నాను. సరి చేసిందా? స్వాగతం. నా పేరు కెఎస్ శంకర్రావు. నేను రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నాను. జంగారెడ్డిగూడెం యూనిట్ తరఫున ఈరోజు ఫెడరేషన్ 2024 డైరీని ఇక్కడ పెద్దల సమక్షంలో ఆవిష్కరించడం జరుగుతుంది. వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషను ఏర్పడి 17 సంవత్సరాలు అయింది. ఈ 17 సంవత్సరాల్లో జర్నలిస్టు సంక్షేమానికి యూనియన్ అనేక చర్యలు చేపట్టింది. ప్రతి ఒక్కరికి బీమా, అదేవిధంగా ఇళ్ల స్థలాల విషయంలో ప్రభుత్వంతో రాజీలేని పోరాటం చేయించడం జరిగింది. ఈ సందర్భంలో ప్రభుత్వం ప్రతి అక్రిడిటెడ్ జర్నలిస్ట్కి 3 సెంట్లు స్థలం మంజూరు చేస్తూ ఈ మధ్య మరి జీవో ఇవ్వడం జరిగింది. ఇది ముఖ్యంగా ఫెడరేషన్ విజయంగా మేము భావిస్తున్నాము. మరి మా విజ్ఞప్తిని మన్నించి మరి జర్నలిస్టులకి హౌస్ సైట్స్ కేటాయించిన ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే అక్రిడిటేషన్స్ కూడా నిబంధనల ప్రకారం అర్హులందరికీ కూడా ఇవ్వాలని కోరుతున్నాం. ఇప్పటికే ప్రతి నియోజకవర్గానికి 2 మాత్రమే ఇవ్వడం జరిగింది. మరి అలా కాకుండా సీనియారిటీని బట్టి అర్హులందరికీ కూడా అక్రిడిటేషన్స్ ఇవ్వాలని నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. మా ఈ కార్యక్రమంలో ముఖ్యంగా జంగారెడ్డిగూడెంలో సుమారుగా చిన్న పెద్ద ఛానల్స్ కానీ ప్రింట్ మీడియా కానీ 50 మంది వరకు జర్నలిస్టులు ఉన్నారు. ప్రతి కార్యక్రమం మేము యూనియన్లు వేరైనా లేకపోతే పత్రికలు వేరైనా కలిసికట్టుగా మేము కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్తున్నాము. మేము ఏ కార్యక్రమం తలపెట్టినా ఇక్కడ మాకు యూనివర్సిటీ కాలేజీ ఒక అడ్డ. ఇక్కడ జర్నలిస్టు అంటే చాలు. ఆయన మరి అలుగు ఆనందశేఖర్ గారు ఆయన పూర్వాశ్రమంలో జర్నలిస్ట్ కనుక మాకు అన్ని సౌకర్యాలు కల్పించడంలో ముందంజలో ఉంటారు. అదేవిధంగా సోదరులు సిఐ రాజేష్ గారు మరి పోలీస్ ఆఫీసర్గా కాకుండా పాత్రికేయులకు ఆత్మబంధువుగా ఇక్కడికి ఉన్నారు. గతంలో చంద్రపూడిలో పనిచేసినప్పుడు కూడా మాకు చిరపరిచితులు. ఆయన ఇక్కడ రావడం పట్ల మేము ముఖ్యంగా చాలా సంతోషపడ్డాం. వచ్చిన దగ్గర నుంచి కూడా ఏ కార్యక్రమం ఉన్నా చెప్పడం, కలిసికట్టుగా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఇదే స్నేహ సంబంధాన్ని భవిష్యత్తులో కూడా కొనసాగించాలని కోరుకుంటాము. అలా కార్యదర్శి శంకర్రావు గారికి, అలాగే మన ప్రాంతానికి చెందిన పెద్దలు శ్రీనివాసు, గొల్లమందల శ్రీనివాసు, జర్నలిస్ట్ పెద్దలు రమణారావు గారు, శ్రీనివాసు, రామారావు, ఇక్కడున్న పెద్దలందరికీ ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన మన జంగారెడ్డిగూడెం పోలీసు సబ్ ఇన్స్పెక్టర్
రాజేష్ గారికి ప్రత్యేకమైన ఆహ్వానం ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముందు మన కార్యక్రమం గురించి మాట్లాడే ముందు ఒకసారి రాజేష్ గారి మీద ఒక మాట చెప్పి అప్పుడు నేను మన కార్యక్రమంలో వస్తాను. నిజమే శంకర్రావు గారు చెప్పింది. రాజేష్ గారు చిత్తూరులో పనిచేసినప్పుడు ఇష్యూ వచ్చింది అక్కడ. ఆ ఇష్యూలో అంబేద్కర్కి సంబంధించిన ఒక ఇష్యూ వస్తే వెంటనే ఆ విషయాన్ని పరిష్కరించడంతో పాటు వారి చేతి డబ్బులతో స్టాట్యూ పెట్టి ఓపెన్ చేసి ఆ సమస్యను పరిష్కరించారు. అటువంటి సామాజిక బాధ్యత, సామాజిక సోషల్ జస్టిస్ని ఇంప్లిమెంట్ చేయాలనే ఆకాంక్ష ఉన్న మనిషి. రెండోది, పోలీస్ అంటే నేను పోలీస్ స్టేషన్ పెట్టలేకలేదు నా జీవితంలో అంటారు చాలామంది నా దగ్గరికి వచ్చి. అంటే పోలీస్ స్టేషన్ పెట్టలేకటం అంటే ఏదో అపవిత్రమైన కార్యం లాగా. అది రాజ్యాంగానుసారం ఏర్పడిన ఒక వ్యవస్థ, శాసనబద్ధంగా ఏర్పడిన ఒక వ్యవస్థ. సానుకూలంగా వారి సమస్యను విని వారికి మనం డిపార్ట్మెంట్ పరంగా ఏం చేయాలి, వ్యక్తిగతంగా నేనేం చేయాలని ఆలోచించే మనిషి. అందుకనే ఆయన అప్పుడు సక్సెస్ అయ్యారు. ఇక్కడ కూడా అందరితోటి సమాజంలో అన్ని రకాల ప్రజలతో విశ్వసిస్తున్నాం. ఉన్న అధికారులు మన ప్రాంతానికి రావాలని రాజేష్ గారు లాంటి వారు వీళ్ళు 3 ఏళ్ళు 2 ఏళ్ళు ఉంటారు మన దగ్గర. అంతకంటే టెక్నికల్గా ఉండే అవకాశం లేదు. మళ్ళీ ఇక్కడికి ఇంకో ఉన్నతాధికారిగా ఏటీఎస్పీ రావాలనేది నా ఆకాంక్ష.